సహజమైన శ్వాస గమనిద్దాం మాస్టర్స్. క్లోజ్ రైస్. కూర్చున్న సోఫ్లో కూర్చున్న వారు కాలు మీద కాలు వేసుకోండి మాస్టర్స్. చేతులు లాక్ చేసుకోండి. కాలు స్ట్రైట్ పెట్టిన అనుకోరి కాలుకి నీరు వచ్చేస్తుంది. కాళ్ళ మీద కాలు లాక్ చేసుకుని అనుకోరి నీరు రాదన్నమాట. సో పద్మాసనం కూర్చున్న వారు ఈజీగా రిలాక్స్ కూర్చోండి. వీలుంటే గోడ కానుకోండి, కూర్చోండి. బట్ తల మాత్రం గోడ కానొద్దు. ఎట్టి పరిస్థితుల్లో తల కిందికి రావడం వెనక్కి పోవద్దు. మంజులా గారు, అన్న మంజులా గారు ఇంకా క్లాస్ స్టార్ట్ కాలేదు. మీరు అప్పుడే వెళ్ళిపోయారు డేట్కి. అన్నం మంజుల గారు లాస్ట్ బడ్జెట్ లో వేశారు. ఇప్పుడు అంతే మీరు తిరుగుతూ ఉండండి. రైట్. క్లోజ్ రైస్. ఉచ్ఛ్వాస నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస శ్వాస. ధ్యానం అంటే శ్వాస మీద నేనేం చెప్పాను, శ్వాస నిరంతరం మారుతూనే ఉంటుంది మాస్టర్స్. కానీ మనం శ్వాసతో అనుసంధానము, శ్వాసను గమనించాము. ఇయర్లీ మార్నింగ్ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఇంట్లో ఎవరు లేవరు, సైలెంట్ గా మనతో మన కరెంట్ వాడి కోసము వచ్చి కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు శ్వాస గమనిస్తున్నారు. మరి శ్వాస ఇప్పుడు కళ్ళు మూసుకోకుండా ఆడుతుంది మాస్టర్స్. రైట్. ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా ఎలా కూర్చున్నప్పుడే మనం శ్వాస ప్రాణసనం అవుతుంది. జస్ట్ కనెక్షన్ కోసమే ఈ ప్లాన్ మాస్టర్స్. మీరు సాధన చేయంగా మెడిటేషన్ చేయంగా మీ శ్వాసతో అనుసరణ అవ్వంగా ఆటోమేటిక్ గా మీకు తెలిసినా తెలియకుండా ఆ శ్వాస శక్తి పెరిగిపోతుంది మాస్టర్స్. ఎస్.
దానికోసం ఈ ప్రయత్నము. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాస. కేవలం ముక్కు రంధ్రం శ్వాస గమనించండి ఇప్పుడు. మరి ఇక్కడ గమనించకండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎవరి ఉండండి, స్టడీ పెట్టండి. సుజాత గారు మెల్లగా ఎంచక్క పిరిమిల ధ్యానం చేస్తున్నారు. ఎడత చేయండి. పిరిమి కట్టిన వారు మంచి మాస్టర్స్ తయారు కావాలా, 10 మందికి ఉపయోగపడాలా. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాస, శ్వాస. సో నిరంతరం శ్వాస ఆడుతున్నప్పుడు మాస్టర్స్ జస్ట్ మనం కనెక్ట్ అవుతున్నాం అంతే. ఇది అలవాటు కావాలి మాస్టర్స్. ఏ రోజు మనం ప్రతిరోజు ఎలా బ్రష్ చేస్తామో, ఎలా టీ తాగుతామో, ఎలా స్నానం చేస్తామో, ఎలా టిఫిన్ తింటామో, ఇవన్నీ శరీరం సంబంధించింది. బట్ మన కోసం మనం సంబంధించింది శ్వాస మాస్టర్స్. మన శక్తి పెంచుకోవడం కోసము శ్వాస మాస్టర్స్. ఇన్ని సంవత్సరాలు మీరు జీవించున్నారు అంటే కారణం శ్వాసే. మరి శ్వాస లేకపోతే మనం లేదా, శరీరం లేదు కదా. ఇంత పెద్ద శరీరాన్ని ఈ శ్వాస మాత్రం కాపాడుతుంది. మరి అదే శ్వాసను పట్టుకుంటే తన ఒరిజినల్ పవర్ శక్తి పెరిగిపోతుంది మాస్టర్స్. జస్ట్ శ్వాస ధ్యాస ద్వారా కనెక్ట్ అవ్వడం వల్ల కొంతమంది శక్తి పెరిగిపోతుంది మాస్టర్స్. సింపుల్. అందుకే మహానుభావులు అయ్యారు యోగులు, ఋషులు, సప్త ఋషులు, సిద్ధ పురుషులు. కేవలం శ్వాస, శ్వాస.
శ్వాస శ్వాస వెనకతోనండి ప్రొసీడ్ పెట్టండి. శ్వాస కళ్ళు తెరవద్దు శ్రీనివాస్ గారు. గుడ్ బాయ్. గోపాల్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలా చిరునవ్వుతో ఇయ్యాలి మాస్టర్ ధ్యానం, సీరియస్ గా కాదు. ఏమో కొంపలు ముంచుకోదు అట్లా, చిరునవ్వుతో మీ శ్వాస శక్తి అనుసరణండి. ఆ చిరునవ్వులోనే మీ యొక్క పవర్ కనిపిస్తుంది మాస్టర్స్. ప్రేమగా, ఇష్టంగా శ్వాస గమనించండి. నో బలం, బలవంతం కాదు. సారు క్లాస్ పెట్టిన పొద్దున లేవాలంట, శ్వాస గమనించినట్ట అని కాదు మాస్టర్స్. ఆహా, ఓహో, దివ్యమైన శ్వాస, మధురమైన శ్వాస, శ్వాస శ్వాస. ఎస్. రామయ్య వీడియో తీసుకోవాలి, అక్షయ్ వీడియో తీసుకోవాలి, విజయ్ గారు వీడియో తీసుకోండి. వీడియో తీసుకోండి. ఓకే మాస్టర్స్. సో ఇది శ్వాస మీ ధ్యాస ముక్కురందరూ పెట్టుకుంటూ వస్తున్నాము. మరి శ్వాస ముక్కురంధ్రం నుంచి ఎటు వెళ్తుంది? అక్కడే ఆడుతుందా, లోపలికి ప్రవేశిస్తుందా? లోపల ప్రవేశిస్తుంది. ప్రతి రక్త కణంలోకి, ప్రతి అణువులోకి శ్వాస వెళ్తుంది మాస్టర్స్. ఇప్పుడు మనం ఈ రోజు ఏం చేద్దామంటే పైనుంచి కింద పెడదాం. ఓకే, రైట్. మీ దృష్టి ఎక్కడ పెడితే శ్వాస అక్కడ తెలుస్తుంది. యాక్చువల్లీ మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని ముక్కురంధ్రంలో శ్వాస మీద దృష్టి పెడుతున్నాం కాబట్టి శ్వాస తెలుస్తున్నది, అవునా? లేకపోతే అప్పుడు శ్వాస లేదా? ఉన్నది కదా, రైట్. ఇప్పుడు మనం ముక్కురంధ్రంలో శ్వాస ఆడుతున్నాం తెలుసుకున్నాం. ఇంకొకటి ఇక్కడ దృష్టి పెట్టాం. ఇప్పుడు మీ రైట్ బ్రెయిన్ మీద దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస ఆడుతుంది, అక్కడ శ్వాసని ధ్యాస పెట్టండి. కుడి బ్రెయిన్ తెలుసా మీకు? లోపల దృష్టి పెట్టండి, బయట కాదు. రైట్. అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస, ముక్కు రంగు స్ట్రేట్ గా మీ కుడి మెదడుకి టచ్ అవుతుంది చూడండి మాస్టర్స్. పుష్ప గారు ఎంతతో ఉండండి. రైట్ బ్రెయిన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టార్టింగ్ రైట్ బ్రెయిన్ తీసుకుంటున్నాం మాస్టర్స్, కొంచెం మొత్తం ఉంటుంది. బ్రెయిన్ బ్లాక్స్ రిలీజ్ అయిన టైంలో డీప్ వెళ్ళిపోతారు, ఎక్కడితో ట్రై చేయండి.
ఓకేనా? నేను లేపుతాను, డోంట్ వరీ. వీడియో ఆన్ చేసుకోవాలి మాత్రం లేపుతాను. ఈ ఆఫ్ చేసుకున్న సంగతి తెలియదు. రైట్ బ్రెయిన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్ పరమేశ్వర్. చక్కగా పిరమిడ్ కింద కూర్చున్నాను. రైట్ బ్రెయిన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. అడిపోవడం స్ట్రేట్ పెడుతున్నా, స్ట్రేట్ పెట్టండి. లెఫ్ట్ బ్రెయిన్ కాదు మసల్, రైట్ బ్రెయిన్ చెప్పాను. కుడి వేలు, కుడి బ్రెయిన్. ఎవరు లెఫ్ట్ బ్రెయిన్ మీద దృష్టి పెట్టి శ్వాస గమనిస్తున్నారు. అదే చెప్పాను. ఈ భౌతిక జీవితంలో ప్రతి ఆలోచన, ప్రతి టెన్షన్, ప్రతి బాధ, ప్రతి దుఃఖం కూడా ఈ రైట్ బ్రెయిన్ లో మీద పడుతుంది మాస్టర్స్. మీ ప్యాటర్న్స్, మీ సెల్స్ ప్రతి కూడా యాక్టివేషన్ జరుగుతుంది. ఎస్, ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నీకు బుద్ధి ఉందా అని అడుగుతాడు. అంటే ఏమన్నారు అప్పుడు? లేదంటారు, అంటారా? ఉన్నది అని చెప్పాలి. ఎందుకంటే మేము ధ్యానం చేస్తున్నాము, మా బ్రెయిన్ శుద్ధి చేసుకున్నాము, మేము చాలా బుద్ధివంతం అయినాము, నాకు బుద్ధి ఉంది. ఎస్, గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చేస్తున్నాం మాస్టర్స్. శ్వాస టచ్ కావాలి బ్రెయిన్ కి. ఇప్పుడు అనేది స్ట్రైట్ గా రైట్ బ్రెయిన్ టచ్ కావాలి, తాకాలి. శ్రీనివాస్ గారు ఇబ్బంది అవుతుందా? కాల్ స్ట్రైట్ పెట్టుకోండి. మాస్టర్స్ పద్మాసనం కూర్చున్న వారు ఎవరికైనా కాలు ఇబ్బంది అయితే చేంజ్ చేసుకోండి. కళ్ళు మాత్రం తెరవద్దు, అంతే. ఎవరిని ఒకటి పని, కళ్ళు తెరవద్దు. చేతులు కాళ్ళు మార్చుకోవచ్చు. దాహం వేస్తే వాటర్ తాగొచ్చు, కళ్ళు మూసుకొని. ఎందుకంటే బ్రెయిన్ హీల్ ఉన్నప్పుడు నరాలు హీల్ అవుతాయి. కాల్లో నరాలు హీల్ అయినప్పుడు పెయిన్ వస్తుంటుంది, గమనించండి.
మంజుల గారు అవేర్ ఉండండి. మీరు లాస్ట్ ఇయర్ నుంచి ఎప్పుడు వస్తున్నారు? మీరు ఎక్కడే ఉన్నారు. ఎరుకతో ఉండండి. ఎస్, చాలా హీల్ అవుతుంది మసిల్స్. రైట్ బ్రెయిన్ చాలా హీల్ అవుతున్నది. వెరీ గుడ్. టెంపుల్స్ కణితులు హీల్ అవుతాయి మాస్టర్స్. మెల్లగా మీ దృష్టి కణితుల పైన కూడా పెట్టుకోండి. అక్కడ శ్వాస గమనించండి. కుడి కణిత రైట్ టెంపుల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాస గమనించండి అక్కడ. ఈ కణితలు హీల్ అయితే మైగ్రేన్ హెడ్ అన్నది ఉండదు, మస్తు తలనొప్పి ఉండదు. ప్రతిరోజు ఖచ్చితంగా మీరు మార్నింగ్ కానీ నైట్ పడుకునే ముందు కానీ మీ రైట్ బ్రెయిన్ మీద ఒక 50 శ్వాస గమనించండి. లెఫ్ట్ బ్రెయిన్ మీద 50 శ్వాస గమనించి పడుకోవాలా. ఎంత బ్రెయిన్ హీల్ అయిపోతే శరీరం అంతా హీల్ అయిపోతుంది. మీ యొక్క బ్రెయిన్ మాత్రమే ఫ్రీగా ఉండాలి మాస్టర్స్. బ్రెయిన్ ఫ్రీగా ఉంటే, యాక్టివ్ ఉంటే టోటల్ బాడీ ఫ్రీగా ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది. బ్రెయిన్ బ్లాక్ ఏర్పడదనుకో శరీరం అంతా ఖరాబ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో బ్రెయిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ శరీరానికి. హెడ్ ఆఫ్ ది బాస్. ఖచ్చితంగా ఎప్పటికెప్పుడు శుద్ధి చేసుకోవాలి బ్రెయిన్స్. ఇది అలవాటు తీసుకోండి. రైట్ బ్రెయిన్, రైట్ టెంపుల్స్. కుడికనంతా కుడి మెదడు, కుడి బ్రెయిన్. శ్వాస, 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 శ్వాస. గౌరమ్మ కదలదు. కదిలితే ఎనర్జీ అటు ఇటు అయిపోతాయి. కదలకుంటూ కూర్చోవాలి. తల స్ట్రైట్ గా పెట్టాలి. కళ్యాణి గారు, వెరీ గుడ్. లైట్ వెయిట్ అయిపోయింది మాస్టర్. రైట్ బ్రెయిన్ అంతా వెరీ గుడ్. పొగలుగా మీ రైట్ బ్రెయిన్ నుంచి బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి చూసారా? అక్కడ శ్వాస శక్తి పెరిగిన కొద్దీ మీ మెదడులో ఉన్న చెత్త చెదరం అంతా పొగలుగా మంటగా బయటికి రిలీజ్ అవుతున్నాయి. ఎస్, పర్ఫెక్ట్, యువర్ పర్ఫెక్ట్. అలా కావాలి మరి. అప్పుడే బ్రెయిన్ శుద్ధి జరుగుతుంది. ఇంకొంచెం నేను మాస్టర్స్ బయట పెట్టిపోతుంది. హరికుమార్ గారు స్ట్రైట్ ఉండండి. స్లోగా మెల్లగా. అది మీ వాయిస్తో పాటు సౌండ్ వస్తుంది, కొంచెం మీకు సెట్ చేసుకోరా. ఓకే, కొంచెం బర్బర్ సౌండ్ వస్తుంది, మిక్స్ అయిపోతుంది రెండు. ఓకే.
ఓకే మేడం, ఇప్పుడు ఓకేనా? రైట్. ఓకే మాస్టర్స్, మెల్లగా దృష్టి లెఫ్ట్ బ్రెయిన్ మీద పెట్టండి, ఎడమ బ్రెయిన్ పైన పెట్టండి. ఇప్పుడు మీ శ్వాస లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మన రోడ్ మీద వెళ్తుంటే రైట్ సైడ్ రోడ్ వస్తే హ్యాండిల్ రైట్ సైడ్ తిప్పుతాము కదా, లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తే హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ తిప్పుతాము. సో మనం ఎక్కడ దృష్టి పెడతామో శ్వాస అక్కడ తెలుస్తుంది మాస్టర్స్. ఇప్పుడు శ్వాస లెఫ్ట్ సైడ్ తిరిగేచ్చు. నా లెఫ్ట్ బ్రెయిన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇక్కడ శ్వాస గమనించారు మాస్టర్స్. ఇంజనీరింగ్ గారు రివ్యూ చేయండి, చేస్తే మీకు క్లియర్ అవుతుంది. శ్వాస టచ్ కావాలి మాస్టర్స్, ఎడమ బ్రెయిన్ టచ్ కావాలి. అక్కడి నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాస. కాలు తిమ్మిరెక్తే ఇబ్బంది అయితే చేంజ్ చేసుకొని చెప్పాను. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు, చేంజ్ చేసుకోండి. బ్రెయిన్ హీల్ అవుతున్నది, డ్రిల్లింగ్ జరుగుతున్నాయి మాస్టర్స్. వండర్ఫుల్. శ్వాస గమనించండి. లెఫ్ట్ బ్రెయిన్ ముందుగా బరువెక్కుతుంది, ఆ తర్వాత లైట్ వెయిట్ అయిపోతుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఎడమ బ్రెయిన్ పైన శ్వాస, లెఫ్ట్ బ్రెయిన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కళ్ళు మండుతున్నాయి మాస్టర్స్, ఏం కాదు. సో బ్రెయిన్ హీల్ అయిన కొద్దీ కళ్ళు మండుతుంటాయి, శరీరం ఫేస్ అంతా మండుతుంటది. సో మండుతుందంటే అక్కడ శుద్ధి జరుగుతుంది అనమాట. ఓకేనా? సో పర్ఫెక్ట్, యువర్ పర్ఫెక్ట్. ఓ టైట్ అయిపోయింది బాగా. ఓకే, కానీ ఏం కాదు. వెరీ గుడ్. యువత గారు ఇక్కడ మీరు పడిపోయారు. కృష్ణ కుమార్ గారు ఎక్కుతుండండి, మెల్లగా. వెరీ గుడ్. లెఫ్ట్ టెంపుల్స్ హీల్ అవుతున్నాయి, ఎడమ కణితలు హీల్ అవుతున్నాయి. వెరీ గుడ్. సూది కూర్చున్నట్టయితే మాస్టర్స్ ఏం కాదు, కానివ్వండి. శ్వాస మాత్రం లెఫ్ట్ మీద టచ్ చేస్తుండండి, శ్వాస మీద ధ్యాస పెడుతుండండి.
బాను ఓకేనా? గుడ్. లెఫ్ట్ టెంపుల్. ఇప్పుడు ఎడమ కణంతో పైన దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి. అది క్లియర్ అయితే మీరు సూపర్గా. ఈ కణితలు, ఈ టెంపుల్స్ చెవుల పైన ఉంటాయి మాస్టర్స్. నుదురు భాగం నుంచి వెనక వరకు. ఐడియా ఉందిగా మీకు? జనువాము శాస్త్రభం రాసుకుంటారు కదా. యా, ఇప్పుడు ఏ బామ్ అవసరం లేదు. శ్వాస బామ్ చాలు. శ్వాస బామ్. పద్మ గారు వినిపిస్తుందా? ఓకే. వెరీ గుడ్. ఇంకొంచెం చేయండి మాస్టర్స్. శ్వాస గమనించండి. అక్కడ లెఫ్ట్ టెంపుల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎడమ కణిత ఉచ్ఛ్వాస, నిశ్వాస. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు రెండు కనుబొమ్మలను దృష్టి పెట్టండి. రెండు ఐబ్రోస్ మధ్యలో దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి. మీ ముక్కులను స్ట్రైట్ గా అక్కడ టచ్ అయితే శ్వాస. అక్కడ ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఎస్. అలా స్ట్రైట్ పెట్టండి. రెండు కళ్ళు హీల్ అయితే మస్తు. ఇక్కడ చూడండి. లెఫ్ట్ ఐ, రైట్ ఐ రెండు శుద్ధి జరుగుతాయి. ఎట్ ది సేమ్ టైం థర్డ్ ఐ. రెండు ఐబ్రోస్ మధ్యలో దృష్టి పెట్టండి. బండి గారు అక్కడ శ్వాస గమనించండి. టచ్ కావాలి, శ్వాస టచ్ కావాలి. ఎక్కడ శ్వాస గమనిస్తుందో అక్కడ శ్వాస తెలవాలి. ఎస్. రెండు కళ్ళు హీల్ అవుతున్నాయి మాస్టర్స్. కంటి నుంచి వాటర్ వస్తే రానియండి. ఇక్కడ త్రీ ఐస్, మూడు కళ్ళు శుద్ధి జరుగుతున్నాయి. లెఫ్ట్ ఐ, రైట్ ఐ, థర్డ్ ఐ.
ఎవరికన్నా కన్ను ఇబ్బంది అయితే కుడి కన్ను ఇబ్బంది అయితే కుడి కన్ను మీద దృష్టి పెట్టి శ్వాస గమనించండి. ఎడమ కన్ను ఇబ్బంది అయితే ఎడమ కన్ను దృష్టి పెట్టి శ్వాస గమనించండి. ఏది లేకపోతే థర్డ్ ఐలో దృష్టి పెట్టి శ్వాస గమనించండి. మీ ఇష్టం. శ్వాస శ్వాస మీ రెండు కన్ను బొమ్మల మధ్యలో దృష్టి పెట్టి శ్వాస గమనించండి. మీ ముందు ఏం కనిపిస్తుందో చూడండి. మూసుకొని చూడండి. చీకటా వెళ్తురా కలర్స్ రైట్. ఈ థర్డ్ ఐ ఓపెన్ కావాలన్నా మన కలర్స్ కనిపించాలన్నా కాంతి కనిపించాలన్నా ఇంకా తల భాగం వెనుక సబ్కాజ్ మైండ్ అంటారు మాస్టర్స్. అక్కడ బ్లాక్ స్టడీస్ అయితే మీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది ఈజీగా. గత జన్మలు కనిపిస్తాయి. టోటల్ సబ్కాజ్ మైండ్ లో గత జన్మలు అన్ని రికార్డ్స్ ఉంటాయి. ఓకే మాస్టర్స్. అది ఓపెన్ చేసుకుంటే థర్డ్ ఐ ద్వారా మీకు ఈ జన్మ కానీ గత జన్మ కానీ కనిపిస్తాయి. సరే, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ దృష్టి తల వెనుక భాగం పెట్టండి. ఇప్పుడు శ్వాస అక్కడ గమనించండి. సబ్కాజ్ మైండ్ చిన్న మెదడు అంటారు అక్కడ. టెలిపతి యాక్టివేషన్ జరుగుతుంది ఇక్కడ. కంప్లీట్ మీ దృష్టి తల వెనుక భాగం పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. అక్కడ మన స్కూల్లో చదువుకున్న పాటలు లెసన్స్ అవన్నీ అక్కడ మెమరీ ఉంటుంది. క్లీన్ చేసుకుందాం, శుద్ధి చేసుకుందాం. స్కూల్లో చదువుకున్న పాటలు కావచ్చు, కాలేజ్ చదువుకున్న లెసన్స్ కావచ్చు, మనం ఏది బట్టిఫై పెట్టినామో ఆన్సర్లు అవన్నీ అక్కడే ఉన్నాయి స్టోరీ. అవి రిలీజ్ చేసుకోవాలి. ఎట్లా? అక్కడ శ్వాస గమనించాలి.
శ్వాస గమనించడం వల్ల అక్కడ శక్తి పెరుగుతుంది. అప్పుడు మనకు అవసరం లేని అన్ని డిలీట్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి అన్నమాట. మెమొరీ ఖాళీ అయిపోతుంది. ఓకే మాస్టర్స్, అప్పుడు మనకు అన్ని కావాల్సినవి వస్తుంటాయి. ఏది అవసరం ఉంటే అది మాత్రం గుర్తుకుంటుంది. అవసరం లేని అన్ని డిలీట్ చేద్దాం సబ్ కాన్స్ మైండ్ లో. ఓకే మాస్టర్స్, సబ్ కాన్స్ మైండ్ లో బ్లాక్స్ ఏర్పడితే మెడ నరాలు గురుస్తాయి. మెడ నరాలు గురిస్తే కళ్ళు సైడ్ వేరిపోతాయి. తాడే ఓపెన్ కాదు, కళ్ళు లేయర్స్ పొరలు రెటినా అన్ని డ్యామేజ్ అయిపోతాయి. మెడ నరాలు బ్లాక్స్ ఏర్పడతాయి. తద్వారా వెన్నుపూస బ్యాక్ పెయిన్ బాగా వస్తుంటది. మళ్ళీ దాని ద్వారా మోకాళ్ళు అరికాళ్ళు నొప్పులు వస్తాయి. సో ఇక్కడ లింక్ ఉన్నది. అరికాళ్ళు నొప్పులు రావడానికి కారణం, నడుము నొప్పి రావడం కారణం, మెడ నరాలు గుంజుడు కారణం, కళ్ళు సరిగా కనిపించకపోవడం కారణం ఈ సబ్ కాన్స్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయిన కొన్ని మొబైల్లో ఏమవుతుంది, ఫోన్ పనిచేయదు. అవునా? ఎస్, మన సబ్ కాన్స్ మైండ్ లో కూడా ఎక్కువైపోతే కూడా మనం మెమరీ మర్చిపోతాం. ఇవన్నీ బ్లాక్స్ ఏర్పడతాయి. రైట్, ఇప్పుడు మనం శ్వాస గమనించండి, క్లియర్ చేద్దాం. డిలీట్ ఆల్. నా సబ్ కాన్స్ మైండ్ లో ఉన్నాయన్నీ కూడా సరికాని అన్ని కూడా నా సబ్ కాన్స్ మైండ్ లో, నా చిన్న మెదడులో ఉన్నాయి సరికాని ఉన్నాయన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే నా శ్వాస శక్తి ద్వారా తొలగిపోవాలి, డిలీట్ కావాలి అనుకోండి. అనుకోండి, ఇప్పుడు శ్వాస గమనించండి, ఇక్కడ శక్తి పెంచుకోండి, అన్ని డిలీట్ అయిపోతాయి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. నా శ్వాస శక్తి ద్వారా నా చిన్న మెదడులో సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు, సెంటిమెంట్లు ఇప్పుడే క్షణమే నా శ్వాస శక్తి ద్వారా తొలగిపోవాలి. రైట్, ఇప్పుడు శ్వాస శక్తి నింపండి అక్కడ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. స్టార్ట్ అయింది. మెడ నరాలు గురించి ఎస్, క్లీన్ అవుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. వెరీ గుడ్. సుధా గారు, ఎలా స్టేట్ పెట్టుకోండి, మీ మెడ నరాలు హీల్ అవుతాయి. నేను చెప్పిన పని చేయండి. ధ్యానం అంటే శ్వాస మిధ్యాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. వెరీ గుడ్. చూడండి, థర్డ్ ఐలో సెన్సేషన్ వస్తుంది, చూసారా? ఇప్పుడు థర్డ్ ఐలో సెన్సేషన్ వస్తుంది మీకు.
Right. Subconscious mind, breathe in, breathe out. Subconscious mind, breathe in, breathe out. అంటే చిన్న మెథడ్ మాస్టర్స్. చిన్న మెదడుకు దెబ్బ తాకితే, తల తాకితే, కోరితే కానీ దెబ్బ తాకితే కానీ గతాన్ని మర్చిపోతారు. అంటే వర్తమానం ఇప్పుడు గత దానికి కనెక్ట్ గారు ఏదో జన్మకి కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళని పిచ్చోడు అయిపోయిన ఉంటారు. కాదు, పిచ్చోడు ఏం కాలేదు, వేరే జన్మకి కనెక్ట్ అయిపోయాడు, ఒకనొక జన్మలో కనెక్ట్ అయిపోయాడు. అందుకే వాళ్ళు ప్రవేశిస్తారు, అలాగే మాట్లాడుతుంటారు. సో అలాంటి వారు కూడా శ్వాస గమనించడం వల్ల ఈ వర్తమానానికి వచ్చేస్తారు. శ్వాస శ్వాస ఎస్ మత్తుగా ఉంటారు మాస్టర్స్, ఏం కాదు. చెవులు, ఇయర్ డ్రమ్స్ ఓపెన్ అయితే చూడండి, వినికిడి శబ్దం స్పష్టంగా వస్తుంటే చూడండి. ఎస్, అలాగే మెల్లగా మీ దృష్టి కిందకి తీసుకురండి మాస్టర్స్. వెనుక మనకి పెట్టండి, మీ మెడల పైన పెట్టండి, అక్కడ శ్వాస గమనించండి, తల స్ట్రైట్ పెట్టండి. గొంతు భాగం వెనుక మాల దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస గమనించండి. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ లో బ్లాక్స్ ఉన్నప్పుడు మెడ నరాలు బ్లాక్స్ రిలీజ్ అయినప్పుడు పెయిన్ వస్తుంది అక్కడ. సో అక్కడ శ్వాస శక్తి నింపండి, మెడ నరాలు హీల్ అవుతాయి, శుద్ధి జరుగుతుంది. కృష్ణకుమారి గారు మంచి పడుకున్నారే, ఏంటికి వస్తారమ్మా? శ్రీనివాస్ గారు పడుకోపోరు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది కూర్చోకండి, ఇష్టం కూర్చోండి. ఎస్ మాస్టర్, చెవులు హీల్ అవుతున్నాయి, ఇయర్ డ్రమ్స్ హీల్ అవుతున్నాయి. వండర్ఫుల్. వీడియో పొగలు వస్తున్న చెవుల నుంచి గమనించండి, మీ చెవుల నుండి వీడియో పొగలుగా బయటకు రిలీజ్ అవుతుంది, మీ యొక్క శక్తి బయటకు రిలీజ్ అవుతుంది మాస్టర్స్. వెరీ గుడ్.
ఓకే. ఇప్పుడు గొంతు బాగా దృష్టి పెట్టండి. శ్వాస గమనించండి. థ్రోట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏమండి బండి గారు, ముక్కు పనిచేస్తలేదా? నూతన గాలి తీస్తున్నారు. ఎస్, వండర్ఫుల్ ప్రాసెస్ జరిగింది మాస్టర్స్ ఈరోజు. గొంతులో శక్తి నింపండి. శ్వాస శక్తి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. విజయ్ గారు ఎరకతో ఉండండి. పద్మ గారు ఎరకతో ఉండండి. ఎస్. సుధా గారు ఇప్పుడు ఓకేనా? గుడ్. ముక్కులోని గాలి ముక్తికి ధార అన్నారు మాస్టర్స్. అంతా శ్వాసలో ఉంది మాస్టర్స్. శ్వాసే సర్వరోగ నివారణ మాస్టర్స్. జస్ట్ కనెక్ట్ కండి. జస్ట్ గమనించండి. జస్ట్ శ్వాస మీద ధ్యాస ధ్యాస పెట్టండి. అద్భుతం మాస్టర్స్. గ్రేట్ మాస్టర్స్ అయిపోతాం. మహానుభావులు అయిపోతారు. చాలా ఈ సత్యం తెలుసుకుంటే అసలు మీ శ్వాస వదిలిపెట్టరు మాస్టర్స్. మీరు ఎంత కనెక్ట్ అవుతారో మీరు అంత మహానుభావులు అవుతారు. అంత పవర్ఫుల్, అంత క్రియేటర్స్ తయారవుతారు. ఒక కృష్ణులాగా సృష్టికర్తగా తయారవుతారు. ఒక విష్ణులాగా సృష్టికర్తగా తయారవుతారు. ఒక బ్రహ్మలాగా సృష్టికర్త తయారవుతారు. జస్ట్ శ్వాస మీద ధ్యాస ద్వారానే. సింపుల్. అంతా మీ చేతిలో ఉంది మాస్టర్స్. అంతా మీ చేతిలో ఉన్నది. గుర్తుపెట్టుకోండి. మీ శ్వాస శక్తితోటి ఎంత అనుసరణ అవుతారో అంత శక్తివంతంగా అవుతారు. మీ కష్టాలకు, దుఃఖాలకు, బాధలకు ఏది ఉండదు మాస్టర్స్. మీకు అనుభవంతో చెప్తున్నాను. సింపుల్. చాలా. ఎంత శ్వాస కరెక్ట్ అయితే మీరు అంత మహానుభావులు అవుతారు. ఇంత మించిన వర్డ్ నో వర్డ్. మీరు తలుసుకుంటే అయిపోతారు మాస్టర్స్. వదిలిపెట్టకండి. శ్వాసను గమనించడం అలవాటు చేసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఎంత చేసుకుంటే అంత గ్రేట్ మాస్టర్ మీరు. ఎంత డబ్బులున్నా, ఎంత కోటీశ్వరైనా మన వెనుక రావాల్సిందే. శక్తి. శక్తి మించింది లేదు సృష్టిలో.
రైట్. ఇప్పుడు ముక్కురంధ్రం దృష్టి పెట్టి శ్వాస గమనించండి. నాస్ట్రిల్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసలను చూడండి. సాఫ్ట్ గా, స్మూత్ ఉందా, హార్డ్ ఉందా, చల్లగా ఉందా, వేడి ఉందా? ఎస్, ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన దృష్టి ముక్కురంధ్రంలో పెట్టాము, నాస్ట్రిల్లో పెట్టాము. ఆ శ్వాస శక్తి, వేడి, చల్లదనం అన్ని తెలుస్తాయి మాస్టర్స్. లాస్ట్ 1 minute. ఈరోజు చాలా ఎరుకతో ఉన్నారు విజయలక్ష్మి గారు. వెరీ గుడ్. ఎరుకతో ఉన్నవారే మహానుభావులు అవుతారు, మళ్ళీ చెప్తున్నాను. ధ్యానం నిద్ర జరుపుకున్న వారు అక్కడే ఉంటారు. ఎక్కడ చేసిన గోంగడి అక్కడే, ఎన్ని సంవత్సరాలైనా అంతే. పేరుకు సీనియర్ మాస్టర్. పైన పటారం లోపల అంటారు కదా, అట్లా అన్నమాట. పేరుకు సీనియర్ మాస్టర్, లోపల డొల్లా. ఎవరైతే ఎరుకతో ఉండి ఆ శక్తిని గమనిస్తారో, తెలుస్తారో, కనెక్ట్ అవుతారో వాళ్ళు మహానుభావులు అవుతారు. దే ఆర్ పవర్ఫుల్ మాస్టర్స్. అంతా మీ శ్వాసలో ఉంది. సృష్టి అంతా మీ శ్వాసలో ఉంది మాస్టర్స్. సకల దేవతలంతా మీ శ్వాసలో ఉన్నారు. ఎప్పుడైతే శ్వాసను ధ్యాస పెడతామో ఆ శ్వాస సాధారణమైన శ్వాస అనేది శక్తితో కూడిన శ్వాసగా మారిపోతుంది. ఎప్పుడైతే శక్తితో కూడిన శ్వాస మారిపోతుందో శరీరం అంతా శక్తిగా మారిపోతుంది. ఎప్పుడైతే శరీరం అంతా శక్తిగా మారిపోతుందో అప్పుడు దివ్యమైన పరమాత్మ శక్తి మీరు అనుసంధానం అయిపోతుంది. సకల దేవతల శక్తి మీకు అనుసంధానం అయిపోతుంది. సృష్టి అంతా మీకు అనుసంధానం అయిపోతాయి మాస్టర్స్. ఒక మాటలు చెప్పాలంటే అంతా మీ చేతిలో ఉంది మాస్టర్స్. ఆలోచించుకొని డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ జన్మను వేస్ట్ చేసుకోకండి. తొందరగానే సార్, మా సార్ చాయ్ పెట్టాలి, మా పిల్లలకు టిఫిన్ చేయాలి, దీనికోసం వచ్చే భూమికి చాయ్ టిఫిన్. ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాం మాస్టర్స్. మరి ఏం నేర్చుకున్నారు, ఏం సంపాదించినారు అది తెలుసుకోండి. యూనివర్స్ కావాల్సింది డబ్బు కాదు, శక్తి. అందరు డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు శక్తి సంపాదిస్తున్నారు. ఎందుకంటే శక్తి సృష్టి అంతా ఉన్నది, డబ్బులు భూమి మాత్రమే ఉన్నది, భూమి వరకే. శక్తి సంపాదించుకుంటే డబ్బులు అది పరిగెత్తుకుంటూ వస్తాయి మాస్టర్స్. మనం డబ్బులు వెనుక పరిగెత్తడం కాదు, డబ్బులే శక్తి వెంబడి వచ్చేస్తుంది. అయస్కాంతం ఎక్కడ ఉంటే అక్కడికి ఇనుప అన్ని వస్తాయి. ఇసుక రాళ్ళ నుంచి ఇనుప వరకు అన్ని వచ్చేస్తాయి మాస్టర్స్. నోట్ దిస్ పాయింట్. లాస్ట్ 30 seconds. శ్వాస, శ్వాస,
శ్వాస. ఇంకా ఇది టైం జరపలే మాస్టర్ మీకు. శ్వాస చాలా హార్డ్గా ఉన్నది. సో మళ్ళీ టైం కేటాయించుకొని చేసుకోండి. ఇది నేను లింక్ పెడతాను. ఈ రికార్డింగ్ ఒకటి డైరెక్ట్ ఉండదు. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. డౌన్లోడ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, టైం పడుతుంది. ఈ లోపల మీ వంట కార్యక్రమాలు, ఇంటి కార్యక్రమం చేసుకోండి. ఈ లోపల నేను పెట్టేస్తాను లింక్. 11-12 వరకు మళ్ళీ ఒకసారి కూర్చొని చేయండి, లేదా మధ్యాహ్నం 3-4 గంటలకు చేయండి. శ్వాస స్మూత్గా రావాలా. ఈరోజు చేసిన ప్రాసెస్కి మీరు చేస్తే శ్వాస స్మూత్గా రావాలి. శ్వాస స్మూత్గా వస్తే మీ బ్రెయిన్స్ పర్ఫెక్ట్, మీ సబ్ కాన్షియస్ మైండ్ పర్ఫెక్ట్, మీ థర్డ్ ఐ పర్ఫెక్ట్. ఓకే, గమనించండి. ఇది పర్ఫెక్ట్ ఉంటే, బ్రెయిన్ పర్ఫెక్ట్ ఉంటే యువర్ పర్ఫెక్ట్ మాస్టర్. మీ శరీరం చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. రైట్, ఓకే. మెల్ల చేతులు వేసి కల్పన పెట్టండి. 5 4 3 2 1 0. ఇప్పుడు ఆ చేతులు కళ్ళ పైన పెట్టినప్పుడు మీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో చూడండి. ఒక 5 seconds కళ్ళు తెరవద్దు. చీకటా, వెళ్తురా, కలర్సా, ప్రదేశాల? హరికుమార్ గారు లేవండి. కష్టం. ఏం కనిపిపోతే మెల్లగా చేతి కళ్ళు తెరవండి. 5 4 3 2 1 0. మెల్లమెల్లగా అరచేతులు చూసుకుంటూ స్లోగా కళ్ళు తెరవండి. కళ్ళు రబ్ చేయొద్దు. రబ్ చేస్తే ఆ ఎనర్జీస్ అంతా ప్రెస్ అయిపోతుంది. కళ్ళు నలవద్దు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెక్స్ట్ వాటర్ తీసుకోండి. అలా చుట్టుపక్కల గమనించండి. ఒక కొత్త ధనం కనిపిస్తుంది. ఎవరైతే కరెక్ట్ చేస్తారో ఒక కొత్తగా ఫ్రెష్గా చల్లగా కూల్గా అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఎస్ సార్. సార్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతం అద్భుతం అద్భుతం. ఓకే, గట్టి క్లాప్స్ కొట్టండి. పడుకొని లేవాలి. హరికుమార్ అమ్మ లేపలే. చప్పట్లు కొట్టండి. క్లాప్స్ క్లాప్స్. లేచారు హరికుమార్ అమ్మ, లేచారు. ఏందమ్మా, నిద్ర సరిపోయిందా? ఓకే, రైట్. ఓకే మాస్టర్స్, సో ఈ విధంగా మన శ్వాసను ఎక్కడికక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ముక్కు రంధ్రం నుంచి శ్వాస ఎంటర్ అయ్యి టోటల్ శరీరం అంతా వెళ్తుంది మాస్టర్స్. కానీ మనకు తెలియదు. ఓన్లీ ముక్కు రంధ్రం వరకే శ్వాస వస్తుంది లేదు. అది ఎంట్రన్స్. ముక్కు రంధ్రం అనేది ఎంట్రన్స్. ఆ తర్వాత లోపలికి వెళ్ళొచ్చేస్తుంది. అరికాలు గోరు వరకు శ్వాస వస్తుంది మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే అరికాల గోరు వరకు శ్వాస రాదో వరకు ఆ నెయిల్స్ పెయిన్ వస్తుంటాయి, గోరు పుచ్చిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే మోకాల వరకు శ్వాస రాదో మోకాలు నొప్పులు వస్తాయి. అర్థమైంది మాస్టర్స్. చేతి వేలు వరకు శ్వాస వస్తుంది. చేతి వేలు శ్వాస రాకపోతే చేతి వేలు లాగుతాయి, పెయిన్స్ వస్తాయి. సో ప్రతి రక్త కణంలో, ప్రతి అణువులో 72 నాడు వ్యవస్థలో కంప్లీట్ శ్వాస సర్క్యులేషన్ జరుగుతూనే ఉంటుంది. అర్థమైంది మాస్టర్స్. సో ప్రతి అణువులో మనం శ్వాస శక్తి నింపిన అనుకోరి, శరీరం అంతా శ్వాస శక్తి నింపిన అనుకోరి, ఇక మీరు పవర్ఫుల్ మాస్టర్ అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది,
మన లోపల ఉన్న ఆత్మ ఎవరు? నేను అని అంటారు చూసారా? ఆ నేను, ఈ నేను నుంచి ఆ నేనుకి వచ్చేస్తుంది అనమాట. ఈ నేను అంటే శరీరము. ఇప్పుడు మీరు అనుకునే నేను, ఈ నేను నుంచి ఆ నేను పోవాలా. ఓకే మాస్టర్స్? సో ఆ నేను పోవాలంటే ఈ నేను శక్తి నింపాలి. ఈ నేను అనేది శక్తి నింపాలి. అప్పుడు ఆ నేనుకి స్వేచ్ఛ వస్తుంది. ఆ నేనుకి స్వేచ్ఛ వస్తే ఆ నేను అనేది పరమాత్ముడు అయిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ ఆ శక్తి అనుసంధానం అయిపోతుంది. ఒరిజినల్ పవర్ వచ్చేస్తుంది. సింపుల్. ఆ నేను కోసమే ఈ అంత ప్రాక్టీస్. ఆ నేను వచ్చేంత వరకు మన జీవితంలో అన్ని నడుస్తూనే ఉంటాయి, గడుస్తూనే ఉంటాయి, ఫుట్బాల్ ఆడుతూనే ఉంటాం. ఈ నేనుకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుట్బాల్ ఆడతాం. సృష్టి అంతా మనదే, ఇప్పుడు జగమంతా మనదే. ఓకే మాస్టర్స్? సో అది మీకు అర్థం కాదు, అర్థమైన అర్థమవుతుంది అండి. రైట్ రైట్. జయకుమార్ సార్, వెల్కమ్. నమస్తే మాస్టర్. నమస్తే ఫ్రెండ్స్ అందరికి. నమస్తే సార్, చెప్పండి ఏంటి సంగతులు? సార్, ఎప్పుడు వచ్చామనే కాదు ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా. అంతే, తగ్గలేదు. ఇక్కడ నేను చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత కొన్ని మీ అనుమతితో 2 మాటలు మాట్లాడతాను సార్, మీరు అనుమతిస్తే. ఓకే, చెప్పండి. ఈరోజు మామూలుగా నేను ఎన్ని సంవత్సరాలు చేసిన ముఖ్యం కాదు నాకు, అది నేనైతే యాక్సెప్ట్ చేయండి సార్. మనం ఎక్కడో చోట ఇరుక్కపోయి ఉంటాము. ఈరోజు నేను లెఫ్ట్ కణితిలో యాక్సెప్ట్ మనకి గమనించమన్నప్పుడు చాలా బ్లాక్స్ రిలీజ్ అయినట్టు అనిపించింది. చల్లగా చెవులో మొత్తం ఐస్ వాటర్ వేస్తే బయటకి ఎట్లా చల్లదనం ఏర్పడిందో అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్. చాలా మెనీ థ్యాంక్స్ మీకు. ఇక రెండవది, మనకి చిన్న పిల్లలకి మన అమ్మ అన్నం తినకపోతే ఎలా కొట్టి తిట్టి తినిపిస్తుందో అంతకంటే శ్రద్ధ తీసుకున్నా కూడా నిద్రపోతున్నాము అంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఎందుకు వచ్చాము మనం ఇక్కడి క్లాస్కి? మనంతకు మనం మారాలి అనుకుంటే ఈ గురుగారి క్లాసులో అద్భుతంగా స్వీకరించండి. ఇంత గొప్ప ప్లాట్ఫారం మీకు దొరకదు ఎక్కడా. నేను 10-12 సంవత్సరాల నుంచి సార్ను గమనిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దీన్ని స్వీకరించండి. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. మీ స్థితి మీరు ఇప్పుడు ఎలా ఉందో గమనించుకోండి. చేస్తూ ఉన్న మీ మార్పు ఎలా ఉంటుందో కూడా గమనించుకోండి. శారీరకంగా, మానసికంగా మనం ఎక్కడ ఇరుక్కపోయాము అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. గమనించండి శ్రద్ధగా. ఇంకొక టెక్నిక్ చెప్పనా మీరు నిద్రపోకుండా ఉండాలంటే? వెనక వీప్ సైడ్ దేనికి ఆనుకోకుండా మీరు కూర్చోండి. మీరు నిద్రపోవాలంటే కూడా నిద్రపోరు. వెనక ఆనుకోకుండా కూర్చోండి. మీరు నిద్రపోవాలన్నా కూడా నిద్రపోరు. ఖచ్చితంగా మీరు ఏదైనా బ్యాక్ పెయిన్ ఉంటే తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఆనుకొని కూర్చోండి. సార్ పొద్దునూకులు గుర్తు చేయాల్సిన అవసరం, నిద్రపోతున్నారు. ఏం అవసరం అండి మాస్టర్కి? అవసరం చెప్పండి మనకు, ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి మాస్టర్కి మీరు? అంటే మనల్ని మనం ఎరుకలో లేము. దయచేసి నేను ఎవరిని తప్పు పట్టాలని మాట్లాడట్లేదు. మిమ్మల్ని మీరు కూడా ఇంకా ఉన్నతంగా ఒక గురువుగారిలాగా గొప్పగా ఎదగాలని ఒక తపనతో నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? దీన్ని గమనించుకొని 4:30కే అలారం పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా సబ్బుతో ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని లైట్గా కొన్ని వాటర్ తీసుకోండి. ఇవాళ నేను కొంత వాటర్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను ముందే లేచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. సో కాబట్టి ఖచ్చితంగా గురుగారు చెప్పేటి తూచా తప్పకుండా ఆచరించండి. పేరు పెట్టి పిలిపించుకోవాలని అని ఇవాళ పిలిచారు కదా, అరే నేను గురువుగారు నన్ను గమనిస్తున్నాడు అనే ఎరుక మీలో ఉంటే రేపు ఆ పరిస్థితి కల్పించుకోకండి. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఆయన ఏదైతే చెప్తున్నారో తాడై ఓపెన్ కావాలన్నా, మన సమస్యలకు పరిష్కారం కావాలన్నా, నేను ఆత్మని అని ధ్యానంలో కూర్చున్నప్పుడు కాదు, 24 గంటలు నేను ఆత్మస్థితిలో ఉన్నానా లేదా అనే ఎరుకతో రావాలి అంటే ఖచ్చితంగా ఈ గురువుగారి మాటలు ఫాలో అవ్వండి. డెఫినెట్గా రీచ్ అవుతారు. ఓకేనా? ఇది గమనించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. వినయ్ కుమార్ సార్. డివైన్ మార్నింగ్ సార్, చాలా అద్భుతంగా ఉంది సార్. ఫస్ట్ నేను బాడీ అంతా శ్వాసని గమనించాను సార్. ఫస్ట్ దాని తర్వాత వచ్చాను, తర్వాత తడేళ్ళకి వచ్చాను సార్.
కుడి బెదరులోకి అయిపోయింది సార్. తర్వాత కుడి సంత కూడా చేసి మనం లోకి వచ్చాం. లోకి వచ్చిన తర్వాత వాయిస్ ఎవరో పైకి దూకేటనిపించింది సార్. ఎడమవైపు చేసినప్పుడు ఎవరో ఒక లేడీ బయటికి దూకుతాడు అనిపించింది ఎక్కడి నుంచో. అది బాగా వచ్చింది సార్. తర్వాత మళ్ళా ఆ ఎడం వైపు ఉన్నటువంటి కంట కూడా చేసాం. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. క్యాంటు బాంబు ఒక అవసరం లేదనిపించింది. చాలా వండర్ఫుల్ గా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఏరియాకి వచ్చాను సార్. థర్డ్ ఏరియా నుంచి తెచ్చిన శ్వాస పులగొట్టాను సార్. పులగొట్టిన సార్ మెదడు అక్కడ కంఠానికి వచ్చాను సార్. మెడలోకి వచ్చాం. సబ్ కాన్షియస్ మైండ్ పూర్తి క్లియర్ అయింది సార్. తర్వాత మెడ కూడా క్లియర్ అయిపోయింది. మెడ కూడా క్లియర్ అయిన తర్వాత ఇది ఒక ఫ్రంట్ సైడ్ కంఠంలో శ్వాస తీసుకోమన్నారు. దాని తర్వాత సార్ ఈ రెండు వీటి కింద వీటిని ఏమంటారు, ఇక్కడ టాన్సెస్ ఉంటాయి, కానీ గట్టిగా పట్టిట్టు అనిపించింది సార్. తర్వాత మీరు మళ్ళీ క్లాస్ చెప్తున్నప్పుడు ఇది మొత్తం క్లియర్ అయిపోయింది సార్. పూర్తి పరాలిసిస్ అంటే బాగా ఉండే, ఏం లేదు. కడుపు దగ్గర పెట్టినట్టుంది సార్. బాగుంది. థ్యాంక్స్ మాస్టర్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. ఓకే సార్. ఓకే. పరమేశ్వర్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడ నుండి? సార్ నేను హన్మకొండ సార్, వరంగల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ. ఓహో, చెప్పండి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు రైట్ బ్రెయిన్ అని ఎప్పుడైతే అన్నారో ఈ యొక్క భాగం బాగా నొప్పి పెట్టింది సార్. వెనక ఈ చెవు వెనుక నుంచి ఈ యొక్క నరాలు బెడ వరకు విపరీతంగా నొప్పి సార్. రిలీజ్ బాగా అవుతుంది. విపరీతంగా నొప్పి పెట్టింది. అట్లాగే ఓర్చుకున్నాను. తర్వాత ఈ కనుబొమ్మడి టెంపుల్ కాడ అన్నప్పుడు కొంచెం నొప్పి పెట్టింది, ఏం కాలేదు. కానీ నొప్పి అట్నే ఉండిపోయింది. ఆ తర్వాత అన్ని మీరు చెప్పినవి గమనిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ అన్నప్పుడు కూడా గమనిస్తున్నాను. గమనించే క్రమంలో కొంచెం శ్వాస బిగబట్టినట్టుగా ఆగినట్టు అనిపించింది. ఆ తర్వాత అట్నే కంటిన్యూగా చెప్పి నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఈ నొప్పి అలాగే ఉండిపోయింది. చివరి వరకు కూడా నొప్పి అట్లే ఉంది. లాస్ట్కు ఈ మళ్ళీ మీరు బ్యాక్ సైడ్ బ్రెయిన్ అన్నారు కదా. బ్యాక్ సైడ్ బ్రెయిన్ అన్నప్పుడు ఏమైందంటే ఈ పై భాగంలో గట్టిగా నొక్కి పట్టినట్టు అయింది, గట్టిగా ప్రెస్ అయినట్టుగా. ఓకే ఓకే. గట్టి ప్రెస్ అయింది. ఆ తర్వాత ఈ పెయిన్ అట్లే ఉండిపోయింది. లాస్ట్కు ఈ యొక్క భుజము, రైట్ సైడ్ భుజం బాగా నొప్పి పెట్టింది సార్. మెడలు బాగా నొప్పి పెట్టింది. పెడుతూ లాస్ట్కు ఈ రైట్ సైడ్ కాలు చివరి బొటనవేలు బాగా నొప్పి పెట్టింది. బొటనవేలు కూడా, కాలు రైట్ సైడ్ కాలు బొటనవేలు నొప్పి పెట్టింది. తర్వాత లెఫ్ట్ సైడ్ కాలు కాస్త మెరికింది. ఆ తర్వాత చివరి దశ కూడా మెల్లమెల్ల క్రమంగా ఈ గొంతు బిగబట్టినట్టు అయింది. తర్వాత క్లీన్ అయింది సార్. ఈ యొక్క మెడ నొప్పి ఇప్పుడు మొత్తం క్లీన్ అయింది సార్. ఎక్కువ ఈ రైట్ సైడ్ బ్రెయిన్ మెడ నరాలు బాగా నొప్పి పెట్టింది. రెండు పూసలు నొప్పి పెట్టింది. అంత క్లియర్ ఉంది సార్. చాలా సంతోషం సార్. హ్యాపీ. వెరీ గుడ్. చాలా బాగా జరిగింది ప్రాసెస్. అవును సార్. మరొకసారి చేయండి సార్, మంచిగా చేయండి. మనకి అంత క్లియర్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. వెరీ గుడ్, బాగా చేశారు. ఓకే మరి. సో అట్లా ఉండాలి రిజల్ట్. ఇది సార్ చెప్పింది. సో ఎక్కడ గమనిస్తే మనకు అక్కడ శక్తి వెళ్ళిపోయి అక్కడ శుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధి జరిగేది మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఎంత నొప్పి వస్తుందంటే అక్కడ శుద్ధి జరుగుతుంది, అక్కడ శ్వాస వెళ్తుంది, అక్కడ శక్తి పెడుతుంది. ఆ శ్వాస శక్తి ద్వారా అక్కడ బ్లాక్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి, నొప్పులన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఆ రిలీజ్ అయ్యే టైంలో నొప్పులు ఎక్కువ వస్తుంటది. ఎస్, పర్ఫెక్ట్. అంటే మనం కరెక్ట్ చేస్తున్నాం ధ్యానం అంతే. ఇక్కడ భయపడి ఆగొద్దు. ఓకేనా? సో నొప్పులు రావాలి. ధ్యానం చేస్తే ఎంత నొప్పులు వస్తే అంత శుద్ధి జరుగుతున్నట్టు. ఓ టాబ్లెట్ వేసుకుంటాము, ఏ నొప్పి తెలియదు మనకు, కానీ శుద్ధి జరుగుతుంది కదా. అది ఓన్లీ టెంపరవరీ, బట్ ఇది పర్మనెంట్. ఇది ఆ పర్మనెంట్ దానికి ఖచ్చితంగా నొప్పులతో బయటికి వెళ్ళిపోతుంది. సో అది జరిగింది. వండర్ఫుల్ సార్. గుడ్. విజయ్ గారు, దొంగల విజయ్ గారు, ఏంటండి మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు, వెళ్ళిపోతారు? ఉన్నారా? ఉండరు. రైట్. అనంతలక్ష్మి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
అది వచ్చేసి ఇదంతా రైట్ బ్రెయిన్ లో దుర్గ వచ్చింది, చీమలు అన్నట్టుగా. లెఫ్ట్ చెప్పండి. బ్రెయిన్ కేమో వెలుతురు తాకింది సార్. ఓకే. లెఫ్ట్ బ్రెయిన్ కళ్ళు గమనించినప్పుడు కళ్ళకు తేమలాగా తడిగా వచ్చేసింది. కనుబొమ్మల మధ్యలో వచ్చినప్పుడు ఇట్లా మెడనరాలన్నీ లాగి ఇట్లా 2 కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి సార్. ఎవరి ఏంటి అనేది తెలియదు. ఓన్లీ 2 కళ్ళు ఇట్లా చూస్తున్నట్టుగా కనబడుతుంది. తర్వాత ఒక ఓకే. ముగ్గురు లేడీస్ ఏమున్నారు, ఒకేలాగా ఉన్నారు. ముగ్గురిని చూస్తే ఒక్కరు అన్నట్టుగానే సేమ్ ఉన్నారు, సేమ్ డ్రెస్సింగ్. వాళ్ళు నిలబడి నన్ను చూస్తున్నారు. వాళ్ళ వెనకాల ఒక పెద్ద టెంపుల్ ఉంది. అదేం టెంపుల్, ఎక్కడిది, ఏంటి అనేది తెలియదు. పెద్ద అట్లా వెనకాల ఉంది పెద్ద సార్. టెంపుల్ మీ సబ్ కాన్స్ మైండ్. ఇక ఇక్కడ పైన బ్రహ్మరంధ్రం దగ్గర ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయో తెలియదు. బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తుంది వాటర్, బాడీ లోపలికి. ఓహో, వెరీ గుడ్. బాడీ లోపలికి వెళ్ళినప్పుడు ఇక మెడ నరాల నొప్పులు తగ్గిపోయినాయి. అప్పుడు ఎవరితో చెయ్యి వచ్చి నా తలని ఇట్లా నెట్టేస్తున్నారు పక్కకి. వాళ్ళు నెట్టేస్తున్నారు, నేను ఇట్లా పెట్టుకుంటున్నాను తల. అండ్ కళ్ళ మీద చేతులు పెట్టమన్నప్పుడు సార్ నా చేతులు అసలు విడిపోలేదు, లాక్కోలేదు. చాలాసేపటికి వచ్చినాయి, బలవంతంగా లాగేసిన చేతులు. అంటే మనలో శక్తి ఎంత పెరిగిన కొద్దీ అంత చేతులు వేయిలో లాక్ అయిపోతాయి. కళ్ళ మీద చేతులు పెడితే మామూలుగా నిన్నట్లాగానే అలలు కనిపించేది సార్. అలాంటి శక్తే. వండర్ఫుల్. ఓకే, ఇంకా పైనుంచి మీకు వాటర్ వస్తున్నాయంటే ఆ వాటర్ అంటే శక్తి కదా. ఓకే, ఆ మేడంకి మాట్లాడండి. ఇంకా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఇవాళ ముఖాలు బాగా నొప్పి వచ్చింది, కుడి ముఖాలు. తల బాగా నొచ్చినట్టు అయింది, ఇట్లా పారినట్టు అయింది. ఎడమకాలు నిన్నట్లాగా ఇట్లా చీమలు వారినట్టు అయింది. ఇట్లా నడుముల సౌండ్ వచ్చినట్టు అనిపించింది. వెరీ గుడ్. ఇక్కడ మీరు కళ్ళకాడ ఇలా మీరు గమనించుకున్నప్పుడు ఒక చిన్న లేగ ఎటో ఉరికినట్టు అట్లా కనబడ్డది, చిన్న లేగదూడ. వెరీ గుడ్. ఇట్లా ఎటో ఉరికినట్టు కనబడ్డది. లాస్ట్ కళ్ళకు చేతులు పెట్టినప్పుడు మొత్తం వరుస దీపాలు కనబడ్డాయి. ఇట్లా వరుసగా దీపాలు పెట్టినట్టు అట్లా కనబడ్డది. లాస్ట్ బాగా చెమటలు వచ్చి చల్లగా అయింది శరీరం. లాస్ట్ అంతే సార్. థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఆ దీపాలు అంటే ఏం వస్తుంది అంటే బయట గుడి దీపాలు కాదు, మన లోపల జ్యోతి. అంటే మన లోపల ఒక 7 చక్రాస్ ఉంటాయి, ఒక్కొక్క చక్రం ఒక జ్యోతి లాగా ఉంటుంది అనమాట. సో వరుసగా జ్యోతి వెలిగించుకోవాలన్నమాట మనం. అప్పుడే మనం ఒక దివాత్మగా మారిపోతాం అనమాట. సో ఓకే, వండర్ఫుల్. అందుకే అంటారు మాస్టర్స్, బయట జ్యోతి కాదు లోపల జ్యోతి వెలిగించుకోవాలి అంటే ఇదే మాస్టర్స్. మన లోపల జ్యోతి వెలిగించుకుంటే మనమే పరమాత్మ అయిపోతాం. దుర్గాప్రసాద్ గారు చెప్తాను. నమస్తే అండి, ఆత్మ ప్రణామాలు. చెప్పండి సార్. బాడీ బాగా లైట్ వెయిట్ అయిపోయిందండి. ముందు మా మెసేజ్ వచ్చారు మెడిటేషన్ లోకి, తర్వాత ఇంకెవరో లేడీ వచ్చారు. అదే అండి.
ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఓకే. మళ్ళా నార్మల్ లోకి వచ్చాక మామూలు బాడీ అంతా తెలిసింది. అదండి. ఓకే, వెరీ గుడ్. అది సార్. ఓకే. బండి గారు. నమస్తే సార్. అమ్మా నమస్తే. మెల్లమెల్ల. ఇవాళ చాలా ఈ చెవుల దగ్గర ఇదంతా వేడిగా అయిపోయింది సార్. ఇదంతా బాగా వేడైపోయింది. అయితే శ్వాస మాత్రం శక్తి ఉంటుంది. చల్లగానే ఉంటుంది. ఇదంతా మాత్రం బాగా వేడైపోయి ఇవన్నీ విపరీతంగా ఎంత వేడంటే అసలు అక్కడ పట్టుకుంటే కాలుతదేమో అన్నంత వేడిగా అయిపోయింది. నా ఫీల్ ఒకసారి తడిని చూసుకున్నాను కానీ ఏమీ లేదు. లోపల బయట కాదు లోపల అలా అయిపోయింది. ఇవాళ చాలా బాగుంది సార్. పూర్తి కంప్లీట్ ఎరుకుతూనే ఉన్నాను, నిద్రపోలేదు. వెరీ గుడ్. మరి మీరు ఎరకతుంటే మా అనుభవం అయితే చెప్పాను. నిద్రపోతే అక్కడ మా ఒక్కనే ఉంటారు ఇక. థ్యాంక్ యూ సార్. మా కోసం మళ్ళీ స్టార్ట్ చేసినందుకు, మొదలు పెట్టినందుకు మా లాంటి వాళ్ళందరినీ థ్యాంక్ యూ సో మచ్. మరి తినాలి మొత్తం ఊపాలి కదా మీరు అందుకోసం. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే ఓకే మాస్టర్స్. సో అది సంగతి. సో ఈరోజు మరొకసారి పెట్టుకొని చేయండి కంప్లీట్ గా. ఇంకా చాలా మందికి క్లీన్ కాలేదు, చాలా పెయిన్స్ ఉన్నాయి మెడనరాలు, బ్రెయిన్ ఇంకా ఉన్నది టైట్గా ఉన్నది, సరిపోలేదు. ఓకే, ఏ ఆలోచన లేకుండా మరొకసారి చేయండి. ఓకే, సీ యూ టుమారో మార్నింగ్. రేపు రావచ్చు రాకపోవచ్చు మాస్టర్స్, లింక్ పంపిస్తాను, లింక్ పట్టుకుని చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్.